అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో అయితే డ్రెస్ కటింగ్ అండి. ఇంతవరకు డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే చూపించలేదు. నా దగ్గరికి నేను డ్రెస్సులు కూడా కుడతాను కాబట్టి డ్రెస్ కటింగ్ కూడా చూపిద్దాము. టైలర్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి కుట్టాలి. అలా అయితేనే మనకి బ్లౌజులు కాకుండా డ్రెస్సులైనా కుట్టుకోవచ్చు, డ్రెస్సులు కాకుంటే బ్లౌజులైనా కుట్టుకోవచ్చు. డ్రెస్ కటింగ్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూడండి. నేను కుట్టేది మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఆ డ్రెస్ మోడల్ అన్నమాట. కాలర్ ఉంటుంది, ఫుల్ కాలర్ అన్నమాట. కాలర్కి మనం ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా వివరంగా చెప్తాను. ఇక్కడ ఈమె చెస్ట్ వచ్చేసి మనకి 36 ఉంది. 36 చెస్ట్కి 7.5 షోల్డర్ తీసుకోవాలి, ఆర్మోల్ కూడా 7 తీసుకోవాలి. 36 చెస్ట్లో సగం చేయాలి, మళ్ళీ సగంలో సగం అంటే 4వ వంతు చేసి తర్వాత దానికి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం అని పెట్టుకోవాలి. 36లో సగం అంటే 18, 18లో సగం 9, 9 ఇంచుల దగ్గర అక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మనం 9 ఇంచుల దగ్గర మార్క్ ఏదైతే పెట్టుకుంటామో అక్కడి నుంచే ఆర్మోల్కి గోర్ అనేది తీసుకోవాలి, షేప్ తీసుకోవాలి ఆర్మోల్ది. ఇక ఆర్మోల్ నుంచి కింది భాగానికి 15 ఇంచులు పెట్టుకొని మళ్ళీ మధ్యలో నడుము భాగం కోసం మనం 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మొత్తం 9, 2 ఇంచులు కలిపితే 11 వచ్చింది కదా. అక్కడ మన నడుము దగ్గర 1 ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి. చెస్ట్ కంటే నడుము సన్నగా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి కుట్టు కానీ ఫినిషింగ్ కానీ బాగా కనిపిస్తుంది. ఇక కింద వచ్చేసి హిప్ సైజ్ అన్నమాట. హిప్ సైజ్ పైన మనం 11 తీసుకున్నాం కదా, కింది సైడ్ మనం 12 తీసుకోవాలి. దీనివల్ల కొంతమందికి హిప్ ఎత్తున్నా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. టైట్ కావడం, కూర్చునేటప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మనం గల్ల దగ్గర షోల్డర్కి 4 ఇంచున్నర వదిలిపెట్టి 3 ఇంచులు గల్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. అది కుట్టేటప్పుడు మనం గల్ల అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక కింద కూడా పైన మీరు 12 ఇంచులు తీసుకున్నారు కదా, కింద కూడా అలాగే 12 ఇంచులు తీసుకొని స్ట్రేట్ లైన్ అనేది గీసుకోవాలి. నా దగ్గర స్కేల్ లేదు, నేను మామూలుగా ఇలానే కట్ చేస్తాను. ఇక టేప్ని నేనైతే స్కేల్ అనుకొని మనకి ఎక్కడైతే లైన్స్ స్ట్రేట్గా రావాలి అనుకున్నప్పుడు అక్కడ టేప్ని యూజ్ చేస్తాను. ఇక మనం ఇలా మంచిగా మార్క్ చేసుకున్న తర్వాత దాని మించేలే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలండి డ్రెస్. కొంతమందికి ఫిట్టింగ్ కూర్చోదు, భుజాలు జారుతూ ఉంటాయి. ఇక కాలర్ అంటే మెడ దగ్గర టైట్ అవుతూ ఉంటుంది. మనం కాలర్ డీప్ ఎంత తీసుకోవాలి, మన డ్రెస్ మెజర్మెంట్స్ని బట్టి మనం షోల్డర్ మాప్ అనేది తీసుకోవాలన్నమాట. కొంతమంది కొంచెం లావు ఉంటారు, 40-45 చెస్ట్ ఉన్న వాళ్ళకి 8 ఇంచుల షోల్డరు, 8 ఇంచుల ఆర్మోలు ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. మన సైజుని బట్టి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి. డీటెయిల్గా ఒకసారి బోట్ నెక్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నార్మల్ నెక్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మోల్ ఎంత తీసుకోవాలి, గల్ల వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది ఇవి ముందు వీడియోలో అయితే రాబోతున్నాయి. తప్పకుండా మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా లేకుంటే టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది. అసలు డీప్ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఎలా అయితే కరెక్ట్ ఉంటుంది భుజాలు జారకుండా అని. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దంటే మాత్రం తప్పకుండా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, అక్కడ నేను 2 ఇంచులు మార్జిన్ పెట్టుకున్నాను కదా, అక్కడ కూడా లైనింగ్ గీసాను మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ఇప్పుడైతే డ్రెస్కి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఫోటోలో అయితే ఫుల్ హ్యాండ్స్ చూపించారు, కానీ ఇక్కడ నా దగ్గర వచ్చిన కస్టమర్ అయితే ఫుల్ హ్యాండ్స్ వద్దు, నాకు హాఫ్ అయితే సరిపోతాయి అని చెప్పారంటే 12 ఇంచులు అయితే సరిపోతుంది అని చెప్పారు. హ్యాండ్స్ ఎలా కట్ చేస్తానో కూడా చూడండి. ఇప్పుడు మన డ్రెస్కి అయితే ఎలా అయితే 4 మడతలు వేసుకున్నామో హ్యాండ్స్ కూడా 4 మడతలు వేసుకున్న తర్వాత పొడుగు ఎంత ఉందో చూసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా పొడుగు 12 ఉందనుకోండి, మనం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా 13 ఇంచులు పొడుగు పెట్టాలి. అలా అయితే వాళ్ళకి కరెక్ట్ సైజ్ వస్తుందన్నమాట. కింద కొంచెం క్రాస్ ఉంది కాబట్టి బట్ట దానికి స్ట్రేట్ లైన్ తీసుకున్న తర్వాత 13 ఇంచులు కదా నేను పొడుగు తీసుకుంది, దాంట్లో 3 ఇంచులు తక్కువ మనం ఆర్మోల్ సైడ్కి తీసుకోవాలన్నమాట. అంటే 13 ఇంచులు పొడుగు అయితే 10 ఇంచులు ఆర్మోల్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెయ్యి షేప్ ఎలా ఉంటుందో అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఈ డ్రెస్కి సంబంధించిన చెయ్యి నార్మల్గా మనం బ్లౌజ్లో కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. దీనిలో అంత ఏమి ఉండదు. డ్రెస్కి మెయిన్ మెజర్మెంట్స్ తీసుకోవడము, ఎలా కట్ చేయాలి అదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నార్మల్గా మనం నార్మల్ బ్లౌజులు కుట్టుకున్నట్టే అలాగే చేసుకోవచ్చు. మీకు ఇంత ముందు వీడియోలు ఎలా అనిపించాయి ఏంటి అది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ముందు ఇంకా ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి. మీకున్న డౌట్స్ అన్నీ మన ఛానల్ ద్వారా క్లియర్ చేయబోతున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి ఒక చీర ఇచ్చిందండి, కింద టాప్ టు బాటమ్ అదే సారీ కుట్టాలి అని చెప్పి ఇచ్చింది. మళ్ళీ చూస్తారు కదా క్లాత్ ఎంత పలచగా ఉందో, దాన్ని సర్దుకోవడానికే నాకు ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. ఇదంతా కూడా నేను వీడియో తీయలేదు. ఇప్పుడు ఆ చీరలో కూడా 4 మడతలు వేసుకొని ఇక మనం అస్తరే ఏదైతే కట్ చేసుకున్నామో దాని మించి కట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో కిందికి మీదికి లేకుండా అటు ఇటు జరగకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్లనే మనకి
పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కిందికి మీదికి ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. మనం అలాగే వేసి అలా కట్ చేయడం వల్ల ఏంటంటే అస్తరు దానికి ఉన్న మెయిన్ క్లాత్కి మాపులు అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే సైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేం కట్ చేసిన తర్వాత ఏదైనా కూడా. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మర్చిపోయాను, పొడుగు అస్తరు ఎప్పుడు కూడా తక్కువ తీసుకోవాలి, మెయిన్ దానికంటే తక్కువ తీసుకోవాలి. అది నేను మర్చిపోయి అంతే కట్ చేశాను. ఇక తర్వాత గుర్తొచ్చి ఫస్ట్ ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ అది ఎక్స్ట్రా లోపలికని కట్ చేశాను నేను. నార్మల్గా కాటన్ డ్రెస్సెస్ అయితే ఈజీగా కుట్టవచ్చు, కానీ ఇలా ఒక చీర ఇచ్చి కుట్టమంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుందండి. ఆ క్లాత్ని సరి చేసుకొని కుట్టుకోవడానికి, కట్ చేసుకోవడానికి. ఇక్కడికైతే డ్రెస్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. హ్యాండ్స్ నేను చీర మీద వేసి కట్ చేయడం, రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇక స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక కటింగ్ స్టిచ్చింగ్ అంటే లాంగ్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా పెడుతున్నాను కదా, చూస్తారో లేదో అని చెప్పైతే కటింగ్ ఒక వీడియోలో, స్టిచ్చింగ్ ఒక వీడియోలో పెట్టాను. తప్పకుండా ఆ వీడియో కూడా మిస్ కాకండి, చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.